మీకు జూన్లో ముహూర్తాలు కావాలి కదా? జూన్ ముహూర్తాలు చూసి చెప్తాను నేను. పంటలు కనుక్కుంటాము. ఓకే ఓకే. 2 స్లాబ్లు వేయాలంట. డూప్లెక్స్ కట్టుకుంటున్నారు. డూప్లెక్సా? తర్వాత పైన వేస్తారంట. ఓకే. జైందమ్మా జైంది ఎలా అంది? పనులు ఎప్పుడు ఇద్దరు చెల్లెళ్ళు ఇద్దరు చెల్లెళ్ళకి మ్యారేజ్ సెట్ అయిపోయింది, టెన్షన్ ఫ్రీ. అది రాసి ఉంటదమ్మా, మనం ఆశీస్సులు ఏముంది కానీ. ఇప్పుడు 10 మంది ఏడు పెట్టను, 10 మంది ఆశీస్సులు కూడా మంచిదేగా. అదే అంటే మంచిది. అంటే అంటే అది దాన్ని అంటారు, ఒక మంచి ఆత్మ చెప్పేది శుభాశీసులు అంటుంటాం కదా. ఓకే ఓకే. అయితే ఈ రాజలక్ష్మి వాళ్ళకి ముహూర్తం పెట్టడానికి వాళ్ళ స్లాబ్ అయిపోవాలి. ఓకే ఓకే. అదొక 20 రోజులు పెట్టిద్దంట రేపు వేస్తే. అది ఆ చెక్కి తెచ్చి మళ్ళీ పైన వేస్తారు. గంట కింద వర్క్ జరుగుతుంటది. ఓకే ఓకే. సరే సరే. అయితే ఆల్మోస్ట్ ఇది ఏప్రిల్ అయిపోద్ది, మే కూడా అయిపోద్ది. జూన్ లో ముహూర్తాలు వస్తాయి. గురుమౌఢ్యం ఇది వస్తుంది కదమ్మా. వీళ్ళు ఈ మౌఢ్యాలు తెగబడతారు, మ్యారేజ్లు అన్ని ఆపేస్తారు. చెప్తాను నేను ఎప్పుడు జూన్ లో ముహూర్తాలు, మౌఢ్యం ఎప్పటి నుంచి వస్తుంది. సరే సరే. ఇంకా అంత హ్యాపీనా? జూన్ లో ముహూర్తాలు కావాలి అంటే మనకి జూన్ అంటే ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుంది కదా. జూన్ లో జ్యేష్ఠ మాసం. మే 20 నుంచి జూన్ 20 దాకా జ్యేష్ఠ మాసం ఉంటుంది కదా. జూన్ 20 నుంచి ఆషాఢం స్టార్ట్ అవుతుంది కదా. జ్యేష్ఠ మాసం మే 20 నుంచి జూన్ 20 దాకా జ్యేష్ఠ మాసం. అవునా? జూలై అవుతుంది ఆషాఢం. ఓకే. జ్యేష్ఠ మే 20 ఓకే. జూన్ 20 నుంచి ఆషాఢం వస్తుందమ్మా. ఎందుకంటే అవి మారవు కదా, సంవత్సరాల్లో నెలలు మారవు. నెలలు అంటే మీకు ఎట్ట చెప్తానంటే, అంటే ఎప్పుడు కూడా జనవరి 20 నుంచి మాఘమాసం స్టార్ట్ అవుతుంది. అది ఫిక్స్ అనమాట. జనవరి 20 కొంచెం 1వ రోజు 1-2 రోజులు అటో ఇటుగా స్టార్ట్ అవుతుంది. జనవరి 20 నుంచి ఫిబ్రవరి 20 దాకా మాఘమాసము. ఫిబ్రవరి 20 నుంచి మనకి మార్చి దాకా ఫల్గుణ మాసము. ఓకే. తర్వాత మార్చి 20 నుంచి మార్చి 20 నుంచి ఏప్రిల్ దాకా చైత్ర మాసము. అదే ఏప్రిల్ 20 నుంచి మే 20 దాకా వైశాఖ మాసం. ఏప్రిల్ 20 నుంచి మే 20 దాకా వైశాఖ మాసం. మే 20 నుంచి జూన్ దాకా జ్యేష్ఠ మాసం. జూన్ 20 నుంచి జూలై దాకా ఆషాఢ మాసం. ఓకే. అంటే ఇవి మారవు. ఈ డేట్లు ఉన్నాయి చూసావా మంత్ లో, ఇవి ఏంటంటే ఒక రోజు అటు ఇటుగా స్టార్ట్ అయిపోతాయి తెలుగు నెలలో.
అంటే ఇప్పుడు మనకి వైశాఖ మాసము ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది అంటే ఏప్రిల్ 20 కాబట్టి 21, 22 అట్లా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీకేం కావాలి? మౌఢ్యం తెలియాలా? గురు మౌఢ్యమేనా? లేదు, వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఏంటి వర్క్ చేస్తున్నారు కదా, ఆ, ఆ, ఆ. వాళ్ళు తర్వాత ఈ స్లాబ్ అయిపోయిన తర్వాత స్లాబ్ ఇవ్వకుండా ముహూర్తాలు పెట్టుకోకూడదు అన్నారంట. స్లాబ్ వేసుకున్న తర్వాత అడగండి, నేను చెప్తాను. ఆ నెలలో జూన్ నెలలో ముహూర్తాలు ఏముంటాయి అనేది. అలాగే సరేనమ్మా. అలాగే. సరే సరే అయితే ఇంకా ఫోన్ చేస్తా, తప్పకుండా రావాలి. ఏంటండి? నీకు మళ్ళీ నేను పట్టణాలకు ఫోన్ చేస్తాను, తప్పకుండా రావాలి. ఇంట్లో పెట్టారు కదా, చాలు వచ్చిన చుట్టాలు వాళ్ళు చూసుకోండి, మనకేం ఇబ్బంది లేదు. అన్నయ్య మనం చెప్పారు, అబ్బా ఆయన పోయేటప్పుడు తొలగ కూడా వద్దు కానీ అన్నారు. బాగా తీసే అవసరం బస్సులో ఉంటే చాలండి. పెట్టారు కదా, మీకు కూడా పెట్టారు. నాకైతే పర్సనల్ అదే సరే అయితే ఈరోజు తెలుసుకోం రావడం తెలియదు కదా, అందుకే అన్నయ్య వస్తున్నారు కదా. ఇప్పుడు అట్లా కదమ్మా, మీకు జనరల్ గా ఏంటంటే విజయవాడ నుంచి ఇబ్రహీంపట్నం రూటే కదా. విజయవాడ నుంచి ఇబ్రహీంపట్నం నుంచి హైదరాబాద్ కోదాడ ఓకే హైదరాబాద్ రూటా? కట్టించారు తర్వాత మన నందిగా. ఓకే అదేలే. ఇబ్రహీంపట్నం నుంచి ఏదో ఊరు వస్తుంది మధ్యలో ఇబ్రహీంపట్నం తర్వాత పరిటాల కరెక్ట్. సత్యం పెద్ద పెద్ద సిటీలు ఏంటివి? ఇబ్రహీంపట్నం దాటాక పరిటాల, కంచికచర్ల. ఓకే, పట్టాలు అంటే అది ఫేమస్. ఓకే ఓకే అదే సరే సరే అయితే ఓకే. మా రూట్ తెలుసుకున్నామండి. గూగుల్ మ్యాప్ పెట్టుకుంటే తెలిసిపోయి. ఆహా, ఈరోజు యాక్చువల్ గా నేను 10 గంటలకి పెట్టలేదు మీటింగ్, లేట్ అయింది, నాకు కొంచెం వేరే పని ఉండింది. సరే ఇప్పుడు అదే మెసేజ్ పెట్టాను, 8 గంటలకు మళ్ళీ క్లాస్ ఉంది. ఈరోజు 8 గంటలకు మళ్ళీ క్లాస్ ఉంది కదా. ఓకే క్లాస్ చేయాలి ఈరోజు ఆదివారం, నిన్న చేయలేదు ఆదివారం క్లాస్, సండే కోడింగ్ క్లాస్. కాసేపు చూద్దాము లేకపోతే క్లోజ్ చేస్తాం. ఏమ్మా? సోమవారం చెప్తారు కదా. ఆహా, శుక్ర, శని, ఆదివారం 3 రోజులు ఉంటాయి కదా. దీంట్లో మనకి మ్యారేజ్ కి సంబంధించిన ఆ యాప్ ఒకటి డెవలప్ చేస్తున్నాను. దాంట్లో చాలా బాగుంటది. మీరందరూ నేను ఇది మీకు ఇప్పుడు ఈ రోజు మన యాదవ పరిచయం, ఈ రోజు మీటింగ్ లో కూడా రికార్డింగ్ అవుతున్నారు అంతా కూడా. ఆ యాప్ ని ఎలా వాడుకోవచ్చు అనేది నేను దీంట్లో కాసేపు మీరు ఉన్నారు కదా చెప్తాను, ఎవరు రాలేదు కాబట్టి. ఎవరన్నా వస్తే నేను అప్పుడు దాంట్లో మాట్లాడతాను. ఈరోజు ఏంటంటే మనకి ఉదయం జరగాల్సిన మీటింగ్ 10 గంటలకి లేట్ అయింది, సో ఇప్పుడు పెట్టాను. సో వచ్చారు ఇద్దరు చెల్లెళ్ళు, వాళ్ళకి ఆల్రెడీ మ్యారేజ్ సెటిల్ అయి ఉన్నాయి. సో నేను ఒక యాప్ డెవలప్ చేశాను, ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్ మనకు ఉపయోగపడుతుంది. ఇది ఏంటి అంటే దీన్ని మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్. దీంట్లో మనం ఎట్లా అంటే ఇప్పుడు నేను స్క్రీన్ లో ఉంది, మీకు రికార్డ్ అవుతుంది కాబట్టి నేను పంపించినప్పుడు మీరు చూడొచ్చు. ఏమవుతుంది అంటే ఇందులో మనం మనం ఒక డాటా ఉంది, ఒక ప్రొఫైలు, అంటే పేరు, అబ్బాయి పేరు లేదా అమ్మాయి పేరు, డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళు జెండర్ అంటే అబ్బాయి అమ్మాయి, మేలా ఫీమేలా, ఫోన్ నంబరు, ఏ డిస్ట్రిక్ట్, హైట్ ఎంత, ఫాదర్ పేరు, మదర్ పేరు, ఏం చదువుకుంది, ఎడ్యుకేషన్, జాబ్ ఏంటి, లొకేషన్ ఎక్కడ ఆమె, జాబ్ లొకేషన్, శాలరీ ఎంత, సబ్ క్యాస్ట్ ఏంటి, సబ్ క్యాస్ట్ లో ఆలా శాఖ, పూజ,
పోతే ఎర్ర శాఖ, పోతే ఆలా శాఖ, ఎర్ర శాఖ, ఇట్లా గోత్రం మనకి చాలా గోత్రాలు ఉన్నాయి. కనందల గోత్రం, బోట్ల గోత్రం, ఇట్లా చాలా ఉన్నాయి అన్నమాట. రిమార్క్స్ అంటే సింగిల్ చైల్డ్ అని, ఒకటే అమ్మాయి అని, ఒకటే అబ్బాయి అని, నాన్ వెజ్ ఇట్లా రాసుకోవచ్చు రిమార్క్స్. సో ఈ డాటా అంతా రాసిన తర్వాత నేను ఇక్కడ సబ్మిట్ చేస్తే వెనక నా కంప్యూటర్లోనే స్టోర్ అవుతుంది. ఇది డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. యాక్చువల్గా ఆన్లైన్లో అయితే సర్వర్లో మనం ఎక్కడైతే నేను డబ్బులు కడతానో సర్వర్స్కి, వాళ్ళ సర్వర్లో స్టోర్ అయ్యి ఉంటుంది నెట్వర్క్లో. అక్కడి నుంచి తీసుకోవచ్చు డేటాని. సో ఈ యాప్ నేను ఎలా తయారు చేస్తున్నా అంటే, మీకు షాదీ.com, తెలుగు మ్యాట్రిమోనియల్ ఆ లెవెల్లో యాప్ డెవలప్ అవుతుంది. ఇక్కడ రికార్డ్ అవుతుంది, మీకు పెడతాను. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చూడండి. ఇందులో ఫొటోస్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే దాన్ని అంటారు అసలు ఫోటో చేంజింగ్ అనమాట. స్లైడ్ షోలో నంబర్ ఆఫ్ ఫొటోస్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇందులో మనం డాటా దీన్ని నాకు ఎందుకు ఉపయోగించుకుంటాను అంటే, రాబోయే కాలంలో నా టైము సేవ్ చేసుకోవడానికి ఎవరన్నా అడిగారు నన్ను, సపోజ్ సార్ నాకు కృష్ణా డిస్ట్రిక్ట్లో పూజ శాఖ వాళ్ళే కావాలి. ఇప్పుడు నేను పూజ శాఖ కోసం పుస్తకాలు తీసి, జనరల్గా ఏం జరుగుతుంది అంటే, మీకు తెలుసు మొబైల్స్, కంప్యూటర్స్ అనేవి సేఫ్ కాదు. మొబైల్ 2 సంవత్సరాల కన్నా ఎక్కువ పని చేయదు, మొబైల్ డ్యామేజ్ అయిపోద్ది, మళ్ళీ ఆ డాటా అంతా పోద్ది. కంప్యూటర్స్ కూడా అంతే. సో అప్పుడేంటి, నేను జనరల్గా ఏంటి, ఈ రికార్డ్స్ అన్నీ కూడా మనం హార్డ్ కాపీ అంటాం. రాసి పెట్టేదాన్ని హార్డ్ కాపీ, పుస్తకంలో రాసి భద్రంగా పెట్టేదాన్ని హార్డ్ కాపీ అంటారు. అప్పుడు మొబైల్ క్రాష్ అయినా కూడా నీ డాటా ఉంటుంది. ఓకే, సో దీన్ని మనం కానీ డిజిటల్గా కానీ స్టోర్ చేసి పెడితే క్వైరీ రన్ చేయొచ్చు. క్వైరీ ఎట్లా రన్ చేయొచ్చు అంటే, ఎవ్వరు నన్ను అడుగుతూ ఉంటారు, సార్ నాకు లేట్ మ్యారేజ్ సార్, నాది 1984 అబ్బాయి అన్నాడు అనుకో, అమ్మాయి 85 కావాలి, అంటే 84 నుంచి పైన కావాలి. అబ్బాయి 84, అబ్బాయికి 85, 86, 87 ఎవరైనా ఇప్పుడు ఎతకాలి అంటే, ఇప్పుడు ఆ రికార్డ్స్లో ఎతికే కాడికి మన కంప్యూటర్లో డాటా స్టోర్ చేశాను అనుకోండి, నేను చెప్పినట్లుగా మనం సింపుల్గా క్వైరీలో జస్ట్ నేనేంటి 85 అమ్మాయి, ఫిమేల్ కేటగిరీలో 85 అమ్మాయి, ఏ డిస్ట్రిక్ట్, కృష్ణా డిస్ట్రిక్ట్ అనో, విజయవాడ, గుంటూరు డిస్ట్రిక్ట్ అని వేసే ఉంటుంది. ఎంతమంది అయితే ఉన్నారో అన్నీ వచ్చేస్తాయి. అప్పుడు ఈజీ అవుతుంది చాలా. దీన్ని ఇంకా చాలా డెవలప్ చేస్తున్నాను, మీకు రికార్డ్ అవుతుంది, చూడండి, చాలా బాగుంటుంది. ఇందులో మీకు ఎట్లా అంటే అప్డేట్ కూడా చేయొచ్చు. అప్డేట్ అంటే, ఇప్పుడు ఒక రికార్డ్ ఉంది, రికార్డ్ అంటే ఒకరి డాటాని రికార్డ్ అంటారు. అంటే ఒక ప్రొఫైల్, ఒక అబ్బాయి కానీ అమ్మాయి ప్రొఫైల్ని ఒక రికార్డ్ అంటారు. అందులో వాళ్ళ అంత ఇన్ఫర్మేషన్ ఫోటోతో సహా అప్లోడ్ చేయొచ్చు. దాన్ని ఫోటో మార్చాలంటే ఎడిట్ బటన్ ఉంటుంది పక్కనే. ఎడిట్ బటన్ మీద క్లిక్ చేసాము అంటే ఇక్కడ ఒక కార్డు ఓపెన్ అవుతుంది. ఆ కార్డులో డాటా అంతా ఉంటుంది. ఏ డాటా నువ్వు చేంజ్ చేయాలి, డిస్ట్రిక్ట్ నువ్వు డిస్ట్రిక్ట్ చేంజ్ చేయాలి అంటే డిస్ట్రిక్ట్ చేంజ్ చేయొచ్చు. పేరు చేంజ్ చేయాలంటే పేరు, డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయాలంటే చేయొచ్చు. పోతే వాళ్ళకి ఎడ్యుకేషన్, ఏ ఏ ఫీల్డ్లో అంటే ఏ డాటా ఎక్కడ చేంజ్ చేయాలి చేంజ్ చేసి, ఫోటో ఏమన్నా మార్చాలి, కొత్త ఫోటో ఇచ్చారు అంటే ఆ ఫోటోని కూడా మనం ఏం చేయొచ్చు అంటే, చేంజ్ ఫోటోలో క్లిక్ చేస్తే కొత్త ఫోటో సెలెక్ట్ చేసుకుని అప్డేట్ చేస్తే ఆ కొత్త ఫోటో కూడా అప్డేట్ అవుతుంది అన్నమాట. సో చాలా ఇంప్రూవ్మెంట్ చేశాను సాఫ్ట్వేర్. ఇంకా చాలా ఉంది, ఇంకొన్ని రోజులు కష్టపడాల్సి వస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు ఇది టెస్ట్ పర్పస్లో ఉంది. దీంట్లో మనం ఏం చేయాలి అంటే, ఇంకా డాటాని, ఇప్పుడు నంబర్ ఆఫ్ రికార్డ్స్ని నేను ఉన్న డాటా అంతా యాడ్ చేయాలి. నేను యాడ్ చేసినప్పుడు ఏమవుద్ది అంటే, మొత్తం డాటా యాడ్ చేస్తే అప్పుడు సెర్చ్ చేయొచ్చు రికార్డుని, అప్పుడు రికార్డ్ సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. అంతవరకు ఏమొస్తుంది అంటే, ఇప్పుడు టెస్ట్ పర్పస్ అంటే ఈ డాటా అంతా దీనిలో నేను స్టోర్ చేయాల్సి వస్తుంది. స్టోర్ చేసిన తర్వాత అప్పుడు యూస్ఫుల్గా మీకు పరిచయ వేదికలోనే మీతో మాట్లాడుతూ, ఇక్కడే ఆన్లైన్లోనే నన్ను అడిగారు అంటే టకటక అక్కడ నేను క్వైరీ రన్ చేశాను. అంటే సపోజ్ మీరు ఏమడుగుతారు నన్ను జనరల్గా వచ్చేసి ఆన్లైన్లో, సార్ నాది పలానా ఏరియా సార్, నాది కడప, నాకు కడపలోనే కావాలి. వెంటనే నేనేం చేస్తాను, సెర్చ్కి వెళ్తాను. ఎక్కడ కడప డిస్ట్రిక్ట్ అంటాను, కడప డిస్ట్రిక్ట్లో అడుగుతారు వాళ్ళు, పూజ శాఖ వాళ్ళు కావాలి సార్, నామదారులు కావాలి, నామదారులు, కర్ణ శాఖ సెర్చ్ చేస్తాను. కడప డిస్ట్రిక్ట్లో నామదారులు లేదు, మోడీగాళ్ళు
కర్ణ అనే శాఖ అంతా వస్తుంది అనమాట. సో ఇది నేను చాలా ముందు ముందు చాలా యూజ్ఫుల్గా వాడటానికి ట్రై చేస్తున్నాను. మీకు ఇక్కడికిక్కడే ఇక్కడేంటి, ఒక ఫోటో మీరు చూడాలి అంటే ఫోటో, ఆ ఫోటో మీకు ఏమొస్తుంది, పెద్ద కార్డ్ లాగా మీ ముందు డిస్ప్లే అవుతుంది. ఈ సాఫ్ట్వేర్ ని ఇంత డెవలప్ చేసి చాలా మంది మ్యారేజ్ బ్యూరోలు ఉన్నాయి కదా, వాళ్ళకి ఎవరికన్నా కావాలంటే అమ్మేద్దాం కూడా, గోశాలకు డబ్బులు ఇచ్చే పని అయితే ఒక ప్రీమియం అమౌంట్ వాళ్ళు ఇస్తే మనం ఈ సాఫ్ట్వేర్ ని నేను వాళ్ళకి అమ్మటానికి కూడా సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా యూజ్ఫుల్. ఈ సాఫ్ట్వేర్ ని వాళ్ళ ఇంట్లో కంప్యూటర్ ఉంటే ఆ కంప్యూటర్నే సర్వర్గా వాడుకుంటూ, వాళ్ళ ఇంట్లో ఉన్న కంప్యూటర్లో లేకపోతే వాళ్ళ ఆఫీసులో ఉన్న కంప్యూటర్ని ఒక సర్వర్గా వాడుకుంటూ ఉన్న డేటా అంతా మనం ఫీడ్ చేసి ఆ కంప్యూటర్లో స్టోర్ చేసుకొని ఆ కంప్యూటర్ నుంచి అవసరమైనప్పుడు క్వైరీ ఆ కంప్యూటర్ నుంచే రన్ అవుతుంది. వాళ్ళకి ఫాస్ట్ యాక్సెస్ అనమాట. డాటాని మన దగ్గర వేల రికార్డ్స్. ఇప్పుడు నేను ఈ సంస్థ పెట్టాను యాదవ పరిచయం, ఇది నేను లైఫ్ లాంగ్ నడుచుద్ది అంటే నా దగ్గర ఎన్నో వేల రికార్డ్స్ వస్తాయి, ప్రొఫైల్స్. అవి పుస్తకాల్లో రాసి పెట్టి స్టోర్ చేస్తాం. అది సేఫే, హార్డ్ కాపీ. సాఫ్ట్ కాపీ ఎక్కడ కంప్యూటర్లో ఉంటుంది. దాన్ని అక్కడ కంప్యూటర్లో ఉన్న డాటాని ఎతకాలి అంటే మనకి క్వైరీ చేయాల్సి వస్తుంది. వాటిని క్వైరీస్ అంటారు. క్వైరీ అంటే ఏం లేదు, నాకు ఇలా కావాలి, నాకు గవర్నమెంట్ ఎంప్లాయీ బ్యాంకులో చేసేవాళ్ళు, గవర్నమెంట్ బ్యాంకులో చేసేవాళ్ళు నెల్లూరు డిస్ట్రిక్ట్లో నుంచి 90 పైన లేదా 95 అబ్బాయిలు కావాలి. అప్పుడు మనం క్వైరీ ఏం చేస్తాను, అక్కడికి వెళ్ళేసి మెయిల్ నెల్లూరు డిస్ట్రిక్ట్ బ్యాంక్ గవర్నమెంట్ సెక్టర్, గవర్నమెంట్ లేదా బ్యాంక్ అని టైప్ చేస్తే అన్ని రికార్డ్స్, ఎన్ని రికార్డ్స్ అయితే ఉంటాయో అన్నీ వస్తాయి అన్నమాట. సో దీన్ని చాలా మీ అందరికీ కూడా రికార్డ్ అవుతుంది. మన పరిచయ వేదిక ఉదయం జరగాల్సిన ఈ 10 గంటల మీటింగ్ ఇప్పుడు ఇప్పుడు పెట్టాను. మళ్ళీ నాది 8 గంటల క్లాస్ ఉంది ఈరోజు ఆదివారం ప్రోగ్రామింగ్ మీద. ఇదే యాప్ని క్లాస్ కూడా చెప్పాలి. కొన్ని రోజుల నుంచి ఈ యాప్ని అందరికీ చెప్తా ఉన్నాను. ముందు ముందు ఇంకా చాలా యాప్స్ కూడా డెవలప్ చేయబోతున్నాను. మన ఆస్ట్రాలజీ మీద కూడా ఒక యాప్ డెవలప్ చేస్తాను. మీరు ఎక్కువ మంది అష్టగుణ కూటంలో తెగ చూస్తూ ఉన్నారు కాబట్టి దాని మీద కూడా ఒక యాప్ డెవలప్ చేయబోతున్నాను. తర్వాత చాలా యాప్స్ చేయాలి. ఒక పై గేమ్ అని అంతకుముందు ఒక యాప్ డెవలప్ చేశాను, స్నేక్ గేమ్ అని పైథాన్లో. సో అదొకటి, స్టాక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఒకటి, బ్యాంకింగ్ యాప్ ఒకటి. ఇక లైఫ్ అన్ని కూడా ప్రాజెక్ట్స్ అవుతా ఉంటాయి. ప్రోగ్రామింగ్ మీద అన్ని కూడా ప్రాజెక్ట్ డెవలప్ చేయటం అనమాట. ఎందుకు అనంటే ఇంతవరకు జరిగిన క్లాసెస్ వేరు, ముందు ముందు ఇక జరగబోయే నా కోడింగ్ క్లాసెస్లో అన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఎందుకు అని అంటే ఆల్మోస్ట్ ప్రోగ్రామింగ్ నేను 2023 నుంచి చెప్తూ వస్తున్నాను కాబట్టి ఇది 3 years అయిపోయింది. 3 yearsలో చాలా ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ చాలా చెప్పుకుంటూ వచ్చాను. పైథాన్, జావా, C++, ఫ్రంట్ ఎండ్లో HTML, జావా స్క్రిప్ట్. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ నేను అదే ప్రోగ్రామింగ్లో ప్రాజెక్ట్స్, పైథాన్లో ప్రాజెక్ట్స్, జావాలో ప్రాజెక్ట్స్. ఇది లైఫ్లో ఉపయోగపడే. ఇప్పుడు మన సంస్థ అంతా ఎలా పనిచేస్తుంది, మన సంస్థ ఒక పరిచయ వేదిక పెట్టింది. సో పరిచయ వేదిక సంబంధించిన ఒక సాఫ్ట్వేర్, దాంట్లో మనకు కావాల్సిన డాటా మొత్తం మీకు ఫింగర్ టిప్స్లో అలా ఎతికి ఇలా ఇచ్చేసేయటం అన్నమాట, చెప్పేసేయటం, ఈజీగా వాళ్ళకి హెల్ప్ చేసేయటం. లేదు అంటే ఏమొస్తుంది అంటే ఒక్కోసారి ఇన్ని రికార్డ్స్లో ఎత్తుకుతూ మిస్ అవుతుంది డాటా ఒక్కోసారి. అప్పుడు ఏంటంటే పాపం ఎదుటి వాళ్ళు మన నమ్మి ఇంత దూరం వచ్చారు, వాళ్ళు కరెక్ట్గా సహాయం చేయలేకపోతాం. ఆ పుస్తకాలన్నీ తిరిగేస్తూ ఉంటారు, నా టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. నా టైం అనేది చాలా వాల్యూ కూడింది, ప్రతి టైం నా మినిట్ కూడా. సో అందుకని నేను ఆ టెక్నికల్ స్కిల్స్ని ఇక్కడ వాడుకుంటూ మీకు హెల్ప్ చేయడానికి చూస్తూ ఉన్నాను. ఇప్పుడు ఇది టెస్ట్ పర్పస్, ఇంకా డాటా ఇంకా ఫీడ్ చేయలేదు, నేను ఫీడ్ చేస్తాను. ఇది ఇంకా ఇంప్రూవ్ చేసిన తర్వాత, ఇంప్రూవ్ అంటే సెర్చ్ సైడ్ కొంత జరుగుతూ ఉంది. సెర్చ్ సైడ్లో రికార్డ్ అవుతుంది చూడండి, మీకు సెర్చ్ సైడ్ ఇలా వస్తుంది కదా, ఇక్కడ కూడా సెర్చ్ చేసి ఇక్కడ ఎడిట్ చేసి ఆ రికార్డుని ఫోటో ఏదైనా అప్డేట్ చేయాలి, ఏదైనా డాటా అప్డేట్ చేయాలి అనుకుంటే చేసేసి అప్డేట్ చేసేస్తే అయిపోద్ది అనమాట. సో సెర్చ్ ఫీల్డ్ కూడా అవుతా ఉంది. ఇంకా దీంట్లో చాలా ఇంప్రూవ్మెంట్ చేయాలి. ఇంప్రూవ్మెంట్ అంటే ఉదాహరణ మీకు చూపిస్తాను నేను. ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంటుంది అంటే, మనకి బటన్స్ ఉన్నాయి. ఈ బటన్ మీద మన మౌస్ పెట్టంలోనే హోవర్ అంటారు. హోవర్ అంటే వన్ టైప్ ఆఫ్ యానిమేషన్ అనమాట. అంటే ఒక ఫ్లాషింగ్ ఫ్లాష్ అవటము, రోల్ అవటము అలా అనమాట. సో ఇలాంటి ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. ఇంకా లుక్ చాలా ఇంపార్టెంట్ చేస్తాను. బ్యాక్గ్రౌండ్ ఒక ఇమేజ్ వేస్తాను. ఇక్కడ మన సింబల్, మన లక్ష్మీనారాయణ కృష్ణ సింబల్ నడుస్తూ ఉంటుంది పైన. ఆ లక్ష్మీనారాయణ కృష్ణ సింబల్ పైన అది ఉంటుంది, అది కూడా ఇక్కడ చేయాలి.
ఆ ఇంప్రూవ్మెంట్స్ అన్నీ చేసిన తర్వాత మీకు చెప్తాను. నెక్స్ట్ దాంట్లో డాటా స్టోర్ చేసేసి అందరికి హెల్ప్ చేస్తాను దాంట్లో. ఈ గూగుల్ శ్రీనివాసరావు వచ్చాడు, వెళ్ళిపోయాడు. ఏంటి శ్రీనివాసరావు గారు? జైన్ ఎంతవరకు వచ్చింది మీది? మీకు ఇచ్చిన మొన్న వాళ్ళతో మాట్లాడారా? వాళ్ళు ఏలూరు వాళ్ళతోటి ఏమైంది మీకు? వాళ్ళకి ఏలూరు వాళ్ళతోటి ఏంటంటారు? చెప్పారా నాకు? చెప్పారా? ఓకే ఓకే, చెప్పారా? మీకు అడ్జస్ట్ సెట్ కావట్లేదా మీకు అది? ఓకే ఓకే. బిజీ అంటే బిజీ, నిజంగా బిజీగానే ఉంది ఇప్పుడు లైఫ్. కొంచెం ఈ రోజు కూడా బిజీ అయితే నేను సరే ఒక రోజు ఉదయం 10 గంటలకు పెట్టాల్సిన మీటింగ్ ఇప్పుడు పెడుతున్నాను. మళ్ళీ 8 గంటల క్లాస్ ఉంది నాది ప్రోగ్రామింగ్ మీద. ఓకే, ఎందుకంటే ఎవ్రీ డేలో వన్ టైం సండే మీటింగ్, అంటే మ్యారేజ్ కోసం మీటింగ్ కలవాలి. అది ఉదయం కలవకపోతే సాయంత్రం అయినా కలవాలి. రేపు జ్యోతిష్యం క్లాస్ ఉంటుంది కదా, రేపు జ్యోతిష్యం క్లాస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మీకు వచ్చేసి ఏమవుతుందో ఒక్క నిమిషం చెక్ చేసుకొని నన్ను. మీకు ఎవరు కావటం లేదు, వీళ్ళు ఏలూరు వాళ్ళకి మీరు మీరు నాకు ఏదో చెప్పారంటున్నారు. ఇతను ఏమన్నాడు? ఇతను ఈ జేకేఆర్ ఏమన్నాడు? జేకేఆర్ ఏమన్నాడు? ఏంటి సార్ జేకేఆర్ ఏమన్నాడు? ఆ? అని మీరు రాసుకోలేదా? అట్లా కాదు, మీరు రాసుకోరా నేను చెప్పింది. ఇప్పుడు జేకేఆర్ ఏమన్నాడు మీకు తెలియదు అసలు? సరే, జేకేఆర్ తో మాట్లాడారా, మాట్లాడలేదా? ఓకే, మీ దగ్గర ఇప్పుడు బయట ఉన్నారు కదా, డైరీ లేదా మీ చేతిలో? మీరంటే బయట ఉన్నారు. జర్నీ ఎక్కడికి వెళ్తున్నారా ఏంటి? ఓకే. హరిబాబుతో ఏమైంది? ఏదైనా అయిందా? మాటలు ఓకే అయినాయా? ఆ, ఆ, ఆ. ఫోన్ చేయలేదా? ఓకే ఓకే, ఆయనది సరే, ఇంకా ఆయన డౌటే లేదు, అర్థమైంది. నేను ఒకసారి కనుక్కుంటాను. ఈ మౌనిక వాళ్ళతో మాట్లాడారా? మీరు ఎక్కడ ఉన్నారు? బయట ఉన్నారా ఇప్పుడు? ట్రైన్ లో ఉన్నారా? ఓకే. ఒక్క నిమిషం ఉండండి. మీరు జేకేఆర్ తో మాట్లాడారు లేదో? నేను ఒక్కసారి ఆయనకి ఫోన్ చేస్తున్నాను, జేకేఆర్ కి. సార్ జై హింద్ సార్. వాసు యాదవ్, ఒంగోలు సార్. సార్ వాసు యాదవ్, ఒంగోలు. సార్ వాసు యాదవ్, ఒంగోలు సార్. సార్ గోకుల్ శ్రీనివాసరావు గారితో మీకు మాట్లాడమని చెప్పారు, మాట్లాడారా? గోకుల్ శ్రీనివాసరావు గారు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు విజయవాడ. మీతో మాట్లాడలేదు అసలు? వాళ్ళ అబ్బాయి సాఫ్ట్వేర్, ఒక 25 lakhs ప్యాకేజ్ ఉంది అబ్బాయికి.
మీతో మాట్లాడమని మీ పాప ఉంది కదా, మీ పాప ఉంది అందుకని మాట్లాడండి అని చెప్పాను నేను. ఒక శాలరీ డీటెయిల్ కావాలా? ఒక్క నిమిషం చెప్తాను మీకు. ఓకే ఓకే ఓకే, అయితే మీతో మాట్లాడమని చెప్తా. మీతో మాట్లాడతాడు. ఓకే ఓకే సార్, ఓకే సార్. 20 lakhs పర్ యానం అబ్బాయికి. ప్రాపర్టీ కూడా చెప్తాడు, మీతో మాట్లాడతాడు. పూజ శాఖ కోఫర్జ్ బెంగళూరులో చేస్తున్నాడు, కోఫర్జ్ లో. సరే, నేను మీతో ఫోన్ చేపిస్తాను, మాట్లాడండి సరే. సరే సరే, ఓకే సార్. సార్ హలో. వచ్చారా శ్రీనివాసరావు గారు? నేను ఇప్పుడే మాట్లాడాను జేకేఆర్ తోటి. ఆయన అంటాడు, ఆయన మీరేం మాట్లాడలేదు అంటున్నాడు. ఆయన మాట్లాడండి ఒకసారి ఆయన తోటి. హలో. ఇప్పుడు నేను ఆయనతో ఇప్పుడే మాట్లాడాను. ఆయన ఏమంటాడంటే, సార్ నాతో ఆయన ఏం మాట్లాడలేదు, ఒకసారి ప్రొఫైల్ పెట్టమని చెప్పండి, లేకపోతే నాతో మాట్లాడమనండి అంటున్నాడు. మీ ఇద్దరికి నేను కాన్ఫరెన్స్ కాల్ కలుపుతాను నేను. ఇప్పుడు ఆయన అది హాస్పిటల్లో కొంచెం వాళ్ళ ఏదో చూపించడానికి వెళ్ళాడంట. ఓకే. నేను హాస్పిటల్లో కొంచెం చూస్తున్నాను సార్, కొంచెం బయటకు వస్తాను మాట్లాడతాను అన్నాడు. అప్పుడు మీకేం చేస్తానంటే ఇద్దరికి ఫేస్ టు ఫేస్ కలిపి, రాత్రి కూడా ఇలాగే జరిగింది ఒక కేసులో. ఆయన ఏమంటాడంటే, సార్ అతను కట్నం అడుగుతున్నాడు అని చెప్పాడు నాతో. నేను వాళ్ళిద్దరిని కలిపితే అసలు వాళ్ళిద్దరికి మాటలే కలవలేదని. ఆయన ఏమంటాడు, అబ్బాయి తండ్రి ఏమంటాడంటే, ఇతను నాతో అసలు మాట్లాడలేదండి, కట్నాల విషయం తర్వాత సంగతి అన్నాడు. ఇతను అంటాడు, ఇతను ఏం చేస్తాడంటే లేస్తే నాకు ఫోన్ చేసి నాకు ఇంకా మ్యాచ్లు ఏంటి సార్ అంటాడు. ఎవరితో కరెక్ట్ గా మాట్లాడు. అర్థమవుతుందా? ఇప్పుడు మనం అసలు ఆయన అంటే మీరు మాట్లాడలేదు అంటున్నాడు, అందుకని మనం క్లారిటీకి వద్దాం. అది నేను మధ్యలో ఉంటాను, అసలు ఏంటిది విషయం అనేది. అతను కొంచెం హాస్పిటల్ నుంచి రానివ్వండి, నేను మాట్లాడిస్తాను, సరేనా? అలాగే అయితే నెక్స్ట్ ఒకటి వచ్చేసి మనకి మీకు సరే, మీకు మ్యాచ్లు పెట్టడానికి నాకేం సమస్య లేదు, మీకు 20 ఇస్తాను. కానీ మీరు యాక్చువల్గా అది వెళ్తుందా ముందుకి, ఎందుకు వెళ్ళటం లేదు? ఇలా నేను ఏంటంటే ఇప్పుడు అతను జేకేఆర్ తో మాట్లాడాను. అతను ఏమంటాడు, అతను ఎవరు గూగుల్ శ్రీనివాసులు ఎవరు నాకు తెలియదండి, అతను మాట్లాడలేదు అంటాడు ఆయన. అర్థమవుతుందా పాయింట్? ఇక్కడే నేనే అది, అందుకనే మనం నేనుంటా కదా మధ్యలో నేను నేను ఒక మాట మీకు ఏం ఏంటి పెట్టాడు ఆయన, నాకు పంపించండి ఏం పెట్టాడు. ఆయన పేరు అవునా? ఓకే. సరే అయితే సరే, ఇంకో మ్యాచ్ తో మాట్లాడండి మీరు. ఈ లోపల నేను అతనితో కూడా మాట్లాడిస్తాను ఒకసారి. మీకు ఇంకొక మ్యాచ్ పెడుతున్నాను, వాళ్ళతో మాట్లాడండి. ఎవరో తోటి
అది ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఈ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తున్నా అంటే మధ్యలో నేను వెళ్ళిపోతున్నా, వెళ్ళేసి నేను అడుగుతున్నాను, వీళ్ళిద్దరిని కలుపుతున్నా ఎవరి స్టేట్మెంట్ కరెక్ట్, ఎవరు ఏంటిది. ఒకరంటారు ఆయన సార్ నాకు ఆ, డబ్బులు అడిగాడు, కట్నాలు అడుగుతున్నాడండి అంటే నేను కలిపాను ఆయన నేను రాత్రే. ఆయన అంటాడు అసలు నేను అడగలేదు, ఇతను నాతో మాట్లాడలేదండి అంటాడు. సార్ ఈ పేరు మేకల రామాంజనేయులు. ఆ, నా ఫొటోస్ పెట్టారు, ఆయన ఫొటోస్ కూడా పెట్టారు సార్. ఓకే ఉమ్. సరే, నో ఇష్యూ నో ఇష్యూ. నేను మధ్యలో ఈ లోపల మీకు ఇంకొక వేరే ప్రొఫైల్ ఇస్తాను, వాళ్ళతో మాట్లాడి చెప్పండి నాకు. మాట్లాడు, వాళ్ళ అమ్మాయి అకౌంట్స్ చేసి ఓకే, నో నో ప్రాబ్లం నో ప్రాబ్లం. మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు 99 సార్. ఫస్ట్ జూలై. మీ అబ్బాయి 90 Obviously. కాదు కాదు, మీ అబ్బాయి పేరు, మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు. మా అబ్బాయి 95 సార్. మీ అబ్బాయి 95 అక్టోబర్. 95 అక్టోబర్ అంటే మనకి మీకు మీకు హైట్ కూడా బాగా కావాలి కదా, హైట్ కూడా ఎక్కువ కావాలి కదా. కాదు సార్, అంటే కనీసం మినిమం 5 మినిమం 5'4" ఉండాలా. 5 లెవెల్ సార్ మొత్తం. అదేలే, అర్థమైంది. ఈ ఫ్యాషన్ డిజైనర్ ఒక అమ్మాయి ఉంది విజయవాడలో, ఓకేనా. మీకు ఆల్రెడీ ఆయన పంపించిన ఫొటోస్ కూడా మీకు పెట్టారు సార్ పర్సనల్. ఎవరు? మేకల రామాంజనేయులు. సరే, అది ఓకే, అది తర్వాత మాట్లాడతాను నేను. మీ ఇద్దరితోటి నేను మధ్యలో మన ముగ్గురం కాన్ఫరెన్స్ లో మాట్లాడుకుందాం. మన ముగ్గురం కాన్ఫరెన్స్ లోకి వద్దాం. అది నేను తర్వాత, అతను కొంచెం హాస్పిటల్కి వెళ్ళాడు, రానివ్వండి. ఈ లోపల మీకు ఒక మ్యాచ్ చెప్తున్నాను నేను. ఈ ఫ్యాషన్ డిజైనర్ ఓకేనా. విజయవాడ సార్. విజయవాడే. అది ఆల్రెడీ చూసాం సార్, అది చెప్పాలి సార్. ఇతను ఏమన్నా మిమ్మల్ని ఆస్తుల గురించి అడిగాడా? ఇదే సార్. జేకేఆర్ నేను అడిగాను, ఆయన అన్నాడు సార్ వాళ్ళకి ఏం ఆస్తులు ఉన్నాయంటే, సార్ మీకు చెప్పలేదా అన్నా నేను. వాళ్ళకి ఏం ఆస్తులు ఉన్నాయండి అన్నాడు నాతోటి. నేను అన్నాను సార్ అది మీరు మాట్లాడుకుంటే బాగుంటుందేమో అంటే మీకు ఈ మధ్యన ఈ జరగలేదు ఏమన్నా ఆస్తుల గురించి, ఏమన్నా నిన్నేమన్నా అడగలేదు ఆయన అసలు? ఆస్తి వివరాలు అన్నీ చెప్పారు సార్. అడిగారా మీ మధ్యన మాటలు జరిగాయి? ఒకసారి కాదు సార్, 2 సార్లు. 2 సార్లు. ఇద్దరు ఫోటోలు మార్చు. అయితే హాస్పిటల్లో పంపించారండి. ఆ తర్వాత మళ్ళీ మీరు మళ్ళీ ఒకసారి మాట్లాడాలంటే ఆయన లైన్ లోకి వచ్చారు. తర్వాత నా దగ్గర ఫోటో బయట తీసుకుని ఆయన పంపించారు అంతే. పంపించినాక మళ్ళీ నేను ఫోన్ చేశాను. చేస్తే పాయింట్స్ 12 వచ్చినట్టు జాతకంలో అని అన్నారు ఆయన. ఓహో, జాతకంలో 12 పాయింట్లు వచ్చినాయి అన్న. ఓకే ఓకే. ఆయనకి మనకి వీళ్ళని ఎవరైతే జాతకాలు బాగా నమ్ముతున్నారో వాళ్ళకి వేరే గ్రూప్ ఒకటి పెట్టున్నాను నేను. ఆ గ్రూప్ పేరు జ్యోతిష్య బాధితులు. దాంట్లో యాడ్ చేస్తాను వీళ్ళని. ఒక్క నిమిషం మీకు వేరే ప్రొఫైల్ ఇస్తున్నాను. ఆస్ట్రాలజీ విక్టిమ్స్ కదా, ఆస్ట్రాలజీ విక్టిమ్స్ లో అతన్ని యాడ్ చేద్దాం. ఎందుకు అంటే ఎవరైతే జాతకాలు బాగా నమ్ముతున్నారో వాళ్ళకి సపరేట్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ లో ఏంటి, దాని పేరు జ్యోతిష బాధితులు, జ్యోతిషాన్ని నమ్మే వాళ్ళ గ్రూప్ అన్నమాట. సో వీళ్ళకి సపరేట్ గా ఒక గ్రూప్ పెడుతున్నాను. సో వాళ్ళు నాతోటి మాట్లాడొచ్చు. ఓకే, సరే. మీకేం చేద్దామంటే, సరే అది ప్రాసెస్ చేద్దాం. ఈ లోపల వేరే వాళ్ళతో మాట్లాడండి. పంపిస్తున్నాను, ఒక్కసారి చూస్తున్నాను. మీది 95 అబ్బాయి అంటే 93, 98.
8995. మళ్ళీ హైట్ కూడా కావాలిగా. శాఖ ఏ శాఖ అయినా ఓకేగా. మీకు శాఖ పట్టింపులు ఏం లేవుగా. ఏంటి సార్, మీకు మీకు శాఖ పట్టింపులు లేవు కదా అంటాను. ఏ శాఖ అయినా ఓకే కదా. హలో. పచ్చడి పెట్టండి చేప తర్వాత చేప పచ్చడి పెట్టించలేదు సార్ వేరే నంబర్ పెట్టండి, మాట్లాడండి వాళ్ళతోటి. పెట్టండి, మాట్లాడండి. మీకు విజయవాడ మ్యాచ్ ఒక మ్యాచ్ పెట్టాను. ఎంఐ ఇన్ఫోసిస్ లో చేస్తుంది 11 లక్షలు. మాట్లాడండి. మాట్లాడినారు సారా. సరే, నెక్స్ట్ మరి క్లాస్ ఉందమ్మా, కొంచెం క్లోజ్ చేద్దామా. ఈరోజు యాక్చువల్గా 10 గంటలకు సండే మీటింగ్ జరగాల్సింది, లేట్ అయింది. మాట్లాడండి, నంబర్ పెట్టాను. సో అయితే ఏంటంటే ఈరోజు ఇప్పుడు 8 గంటల క్లాస్ ఉంది నాకు. సో ఈరోజు యాక్చువల్గా 10 గంటలకు పెట్టాల్సిన మీటింగ్ డిలే అయింది, అందుకని ఇప్పుడు పెట్టాను. సో లోపల ఇంకెవరు రాలేదు కాబట్టి క్లోజ్ చేద్దాం. మీరు మాట్లాడి చెప్పండి నాకు, సరేనా. మీకు విజయవాడ మ్యాచ్ ఒకటి పెట్టాను, మాట్లాడండి. విజయవాడది. ఓకే. వచ్చినప్పుడు